మనోహరి బుక్ ఉందని చెప్పి అమర్ గదిలోకి అనామికని పంపించి అడ్డంగా ఇరికించేస్తుంది. ఇక దాంతో మనోహరి చెప్పడం వల్లే అనామిక గదిలోకి వచ్చినప్పటికీ అమర్ తనని అపార్థం చేసుకొని మరొకసారి అనామికని తిడుతూ ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు వెళ్ళలేదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అనామిక బాధపడుతూ ఇక అలా బయటకు వచ్చి లాన్లో కూర్చొని ఉదయాన్నే ఎవరి మొహం చూశానో ఏంటో ఈరోజు అంతా ఇలాగే జరిగిందని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న తోటమాలి వేషంలో ఉన్న చిత్రగుప్త అనామికకి సలహా ఇస్తూ ఉంటాడు. చూడు బాలిక, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ మానవుడిని నువ్వు బతిమిలాడి చూడు. అతని మనసు చాలా మంచిది. ఖచ్చితంగా నువ్వు అలా అడిగితే అతని మనసు కరుగుతుంది. నీకు తప్పకుండా మరొక అవకాశం కల్పిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిజంగానా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అవును, ఒక్కసారి ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పి తోటమల్లి వేషంలో ఉన్న చిత్రగుప్త చెప్పడంతో ఇకప్పుడు అనామిక లోపలికి వెళ్ళి అమర్తో మాట్లాడుతూ, సార్ దయచేసి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఇంకొకసారి నా వల్ల తప్పు జరిగితే అప్పుడు నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను ప్లీజ్ సార్ అని చెప్పి అనామిక బతిమలాడుతూ ఉంటుంది. కుదరదని చెప్పాను కదా రాథోడ్, ఏంటి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తుంది అని చెప్పి మండి పడుతూ ఉంటాడు. ప్లీజ్ సార్ అని చెప్పి అనామిక బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి కూడా అవునండి, ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా వెంటనే పంపించేయడం కరెక్ట్ కాదేమో అని నాకు కూడా అనిపిస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పిల్లలు అక్కడికి వస్తే అంజు, పాపం నీ వల్లనే అనామిక మాటలు పడుతుంది, డాడీ తనని తిడుతూ వెళ్ళిపోమ్మని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మీరేం కంగారు పడకండి, డాడీకి ఈ తప్పు నా వల్లే జరిగిందని నిజం చెప్పేస్తాను అని చెప్పి అలా అమర్ దగ్గరికి వెళ్ళి, డాడ్ నిజం చెప్పాలంటే ఈ మిస్టేక్ నా వల్లే జరిగింది. పొరపాటున 5:30 అనడానికి బదులుగా నేనే 7:30 అని చెప్పాను. అందుకే అనామిక గారు మమ్మల్ని 7:30కి నిద్ర లేపారు అని చెప్పి పిల్లలు తమ తప్పుని ఒప్పేసుకుంటారు. ఇక దాంతో అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు కూడా అవును డాడ్, అంజు 7:30 అని చెప్పడం మేము కూడా విన్నాము, కానీ ఒక్కరోజైనా కొంచెం లేటుగా లేవచ్చనే ఉద్దేశంతో నిజం చెప్పలేదు అని వాళ్ళు కూడా తప్పుని ఒప్పేసుకుంటారు. ఇక దాంతో అమర్, షటప్, మీరు అనామిక గారికి అబద్ధం చెప్పింది కాకుండా నా చేత అనామిక గారిని తిట్టించారు. మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు అనామిక గారికి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో పిల్లలందరూ కలిసి అనామికకి సారీ చెబుతూ ఉంటారు. సారీ అనామిక గారు, జరిగిందేంటో తెలుసుకోకుండా నేను కూడా మిమ్మల్ని అరిచాను, ఉద్యోగంలో నుండి తీసేస్తానని చెప్పాను. ఇకపై మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ జాబ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి అమర్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా అనామిక అంటూ ఉంటుంది. రాత్రి ఈరోజు పిల్లలు తప్పు చేశారు కాబట్టి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టద్దు అని చెప్పి అమర్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో అనామిక అడ్డుపడుతూ, సార్ ప్లీజ్ సార్, దయచేసి పిల్లలకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకండి, తెలిసో తెలియకో చేశారు, ఈ ఒక్కసారికి నా కోసం వాళ్ళని క్షమించండి. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కదా, నీరసంగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కష్టమవుతుంది, రేపటి నుండి టైం టేబుల్ ఫాలో అయ్యేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి అనామిక చెప్పడంతో సరే అని చెప్పి ఇక అమర్ బయటకు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. రాథోడ్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి అలా అమర్ రాథోడ్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంతలో రణవీర్ ఫోన్ చేస్తాడు. సార్ అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడాలి, మనోహరిని తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి మీరు మనోహరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి రండి, అన్ని విషయాలు మీకు అక్కడ చెప్తాను. నిన్న రాత్రి నా మీద అటాక్ జరిగింది, వాళ్ళు మనోహరి గారి మీద కూడా అటాక్ చేస్తారేమోనని భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే సరే ఇప్పుడే తీసుకుని వస్తానంటూ మనోహరి మనం బయటకు వెళ్దాం పద అంటూ అలా మనోహరిని తీసుకొని అమర్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇక అక్కడ కొంతమంది వల్ల థ్రెట్ ఉన్నట్టుగా రణవీర్, మనోహరి ఇద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అలా మనోహరి టెన్షన్ పడుతూ ఎక్కడ అమర్కి తన గురించి రణవీర్ గురించి తెలిసిపోతుందేమోనని అనుకుంటూ ఉండగా ఇక అమర్ మనోహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారులో తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ తర్వాత అమర్, అవును రణవీర్, నీ మీద అటాక్ చేయాలనుకున్న వాళ్ళు మనోహరి మీద ఎందుకు అటాక్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటే మనోహరి నా భార్య కదా సార్ అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు.
ఏంటి మనోహరి నీ భార్యనా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, మనోహరి నా భార్యని. అంటే నా భార్య పేరు కూడా మనోహరినే కదా. అందుకే ఆ రోజు మేమిద్దరం అంజుకి గిఫ్ట్ కొనడానికి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు మమ్మల్ని గమనించడం నేను చూశాను. నాకు తెలిసి మా మీద ఇప్పుడు అటాక్ చేయాలనుకుంటుంది కూడా వాళ్ళే. మేమిద్దరం కలిసి షాప్కి వెళ్ళాం కాబట్టి నా భార్య మనోహరి, ఈ మనోహరి గారు ఒకటే అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఈ మనోహరి గారికి కూడా థ్రెట్ ఉందని నేను మీకు చెప్పానని అంటూ ఉంటాడు. ఓ అవునా, సరే అలా అయితే మనోహరి ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. కొద్ది రోజుల పాటు ఆ రౌడీలు ఎవరో దొరికేంత వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. నన్ను కానీ రాతుడిని కానీ తోడు తీసుకువెళ్ళని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అమర్, కానీ ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కానీ నా మీద కూడా అటాక్ చేస్తారేమోనని నాకు భయంగా ఉందా మరి అని చెప్పి మనోహరి నటిస్తూ ఉంటుంది. నా ఇంట్లో ఉండగా వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు మనోహరి అని చెప్పి, ఒకవేళ ఎవరైనా నీకు ఫోన్ చేసి బెదిరించినట్టు అనిపిస్తే వెంటనే ఆ కాల్ రికార్డింగ్ చేసి నాకు ఫార్వర్డ్ చేయంటూ అమర్ మనోహరికి చెబుతూ ఉంటాడు. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి తన గదిలోకి వచ్చి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆ రణవీర్ నా గురించి నిజం చెప్పేస్తాడేమోనని భయంతో చచ్చిపోయాను అని మనోహరి అటు ఇటు తిరుగుతుండగా రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి మనోహరి, అమర్కి మన విషయం చెప్పేస్తానేమోనని టెన్షన్ పడ్డావు కదా. నా మీద అటాక్ చేయించింది నువ్వన్న అనుమానం ఉంది కాబట్టే ఈరోజు నీకు చిన్న జలక్కిచ్చాను. ఒకవేళ నువ్వని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా అమరేంద్రకు నిజం చెప్పడానికి నేను ఆలోచించను అని రణవీర్ అంటూ ఉంటాడు. దయచేసి అమర్కి నిజం చెప్పొద్దు. ఆ అటాక్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్ము రణవీర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఈసారికి నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తున్నాను మనోహరి, కానీ నెక్స్ట్ టైం మాత్రం నాలో అసలైన రణవీర్ని చూస్తావు అని చెప్పి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క అనామిక బాగి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక బాగితో, సారీ అండి, ఉదయం నేను మీ బెడ్రూమ్లోకి కావాలని వెళ్ళలేదు. మనోహరి గారు బుక్ ఉందని చెప్పి నన్ను లెఫ్ట్ సైడ్ ఉన్న గదిలోకి వెళ్ళమని చెప్పారు. అందుకే ఆ గదిలోకి వెళ్ళానని చెప్పి అనామిక బాగికి సారీ చెబుతూ ఉంటుంది. అయ్యో మీరేమీ సారీ చెప్పొద్దు, నేను అర్థం చేసుకోగలను అని చెప్పి కావాలని ఆ మనోహరి మిమ్మల్ని ఇరికించాలని ప్రయత్నించి ఉంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా. అసలు మనోహరి గారు ఎవరు, ఎందుకు ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటే అదంతా ఒక పెద్ద కథలేండి. ఆరు ఒక్క ఫ్రెండ్ అంటూ మనోహరి ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఆ రోజు నుండి కూడా ఈ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. మా ఆయన ముందు మనోహరిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చి అక్కను పెళ్లి చేసుకున్నారట. అప్పటి నుండి మనోహరి తన మనసులో అక్క మీద బోలెడంత విషాన్ని నింపుకుంది. కానీ పైకి మాత్రం మంచి స్నేహాన్ని నటిస్తూ అక్కతో మంచిగా ఉన్నట్టుగా నటించి చివరకు అక్క చావుకు కూడా కారణమైందని చెప్పి బాగి అనామికకు చెబుతూ ఉంటుంది. ఏంటి, మనోహరి నిజంగానే ఆరో మేడంని చంపేసిందా అని చెప్పి అనామిక అంటూ ఉంటే, అలా అని మా డౌట్, తన ప్రవర్తన అదంతా చూస్తూ ఉంటే అదే నిజమని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఏవి కూడా దొరకలేదు. కానీ ఏదో ఒకరోజు మనోహరి నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టాలనేదే నా లక్ష్యం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనామిక, మిస్సమ్మ గారు, ఇకపై మీ లక్ష్యానికి తోడుగా నేను కూడా ఉంటాను. మనోహరి గారి అసలు స్వరూపాన్ని బయట పెట్టడానికి నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. మీరు ఆ మనోహరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో నేను ఇంటికి కేర్ టేకర్గా వచ్చినప్పుడు తను నన్ను ఇంట్లో నుండి పంపించేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాగే ఇప్పుడు మిమ్మల్ని కూడా పంపించేయడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పి బాగి అనామికకు చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత అనామిక, ఇప్పటి వరకు అంటే ఆ మనోహరి అసలు రంగు తెలీదు కాబట్టి నేను మోసపోయాను, కానీ ఇకపై తన మాయ మాటలకు నేను మోసపోలేని మిస్సమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి, ముందు మీరు గారు గీరు అని పిలవడం మానేయాలి, నన్ను మిస్సమ్మ అని పిలవాలి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అలాగే మిస్సమ్మ,
మీరు కూడా నన్ను అనామిక గారు అని పిలవడం మానేయాలి, అనామిక అని పిలవండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత అనామిక బాగీతో, మిస్ అమ్మ, ఉదయం నేను సార్ గదికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సార్కి బుక్స్ అంటే బాగా ఇష్టమని అర్థమైంది. మీరు ఈ బుక్ని గిఫ్ట్గా సార్కి ఇవ్వండి, ఖచ్చితంగా ఆయనకి నచ్చుతుంది అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి బాగి ఆ రోజు సాయంత్రం అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాగానే ఆ బుక్ని అమర్కి గిఫ్ట్గా ఇస్తుంది. ఇక దాంతో అమర్ ఆ బుక్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మిస్ అమ్మ, ఈ బుక్ కోసం నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను, నీకెక్కడ దొరికింది ఈ బుక్ అని చెప్పి, థ్యాంక్ యూ మిస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, నా ఇష్టాన్ని తెలుసుకొని ఈ బుక్ని నాకు గిఫ్ట్గా ఇచ్చావని చెప్పి ఇక అలా అమర్ ఎంతో ప్రేమగా బాగిని హక్ చేసుకుంటాడు. ఇక అలా అమర్ ఎంతో ప్రేమగా బాగిని హక్ చేసుకోవడంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఈయన నాకు ఇలా హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పారంటే దానికి కారణం అనామిక ఈ బుక్ని గిఫ్ట్గా ఇవ్వమని చెప్పడం వల్లే కదా ఆయనకు నేను దగ్గర అవ్వగలిగాను అని చెప్పి ఇక బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.